నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో శరీరంలో ఉండే త్రిదోషాలకు పంచగవ్య ద్వారా నివారణ మార్గాలు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా ఆనంద్ కుమార్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఓం నమస్తే జీ, వందే గోమాతరం। ఈ రోజు టాపిక్ వచ్చేసి శరీరంలో త్రిదోషాలకు పంచగవ్య ద్వారా నివారణ మార్గాలు। సో అందులో ఫస్ట్ ముందు పంచగవ్య అంటే ఏంటో తెలుసుకుందాం, అక్కడి నుంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం। చెప్పండి సార్। పంచగవ్యాలు అనేసి అంటే మనం యొక్క ఆవుని కేంద్రక బిందువుగా చేసుకొని వాటితో వచ్చే గవ్యాలు ఏవైతే ఉన్నాయో గోమూత్రము, గోమయము, పాలు, పెరుగు, నెయ్యి, ఇలా ఈ పంచగవ్యాలతోని మనము ట్రీట్మెంట్ చేస్తామన్నట్టు। దీని లోపల కావాల్సినంత మూలికలు కలుపుకొని ఏ సమయానికి తీసుకోవాలి, ఏ సమయానికి ఏం చేయాలనేది దాని యొక్క వారి యొక్క సమస్యను బట్టి మనం మందులుగా ఇస్తామన్నట్టు। వీటినే మనం పంచగవ్యాలు అంటాం। ఓకే, ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ పంచగవ్య అంటే ఈ 5 రకాలను ఉపయోగించి మెడిసిన్ తయారు చేస్తారా, లేకపోతే వచ్చిన ప్రాబ్లంను బట్టి ఇక్కడ గోమూత్రం ఉపయోగపడుతుందా, లేకపోతే ఇక్కడ వరకు ఆవు నెయ్యి ఉపయోగపడుతుందా, అలా చూసుకుని సపరేట్గా ఇస్తారా, ఎలా జరుగుతుందండి? అయితే ముందుగా మనము ఈ మీ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే త్రిదోషాలు। అసలు త్రిదోషాలు అంటే ఏంటి అనేసి అంటే వాత పిత్త కఫాలు। ఈ వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరీరం బ్యాలెన్స్ చేసుకోవాలి। అసలు శరీరం లోపల వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, శరీరంలో ఎటువంటి రకమైనటువంటి అనారోగ్యమైన సమస్యలు రావు। ఓకే, అసలు ఏ లక్షణాలు ఉంటే ఏ తత్వానికి సంబంధించింది అని తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత। హలో 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 నమస్తే మేడం। నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకిరామ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా। ఓకే జానకిరామ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్తోని నాకు ఆక్సిజన్ కమ్ డౌన్ అవుతుంది, ఓకే మాట్లాడండి। ఓకే, ఆక్సిజన్ పౌడర్ గురించి చెప్పాను మా యొక్క అసిస్టెంట్కి, ఆల్రెడీ మీతో టచ్లోనే ఉన్నారు, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది। అయితే స్టాక్ అయిపోయింది, చాలామందికి ఆక్సిజన్ సంబంధించిన సమస్యలు ఎక్కువ రావడంతో స్టాక్ అయిపోయింది, మీకు త్వరలోనే మీకు ఫోన్ చేసి మీకు అందిస్తారు మా అసిస్టెంట్। ఓకేనా అండి, థ్యాంక్ యూ। మోషన్ వాష్రూమ్ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది, తినని కూడా ప్రాబ్లం అవుతుంది సార్। అందుకోసమే మీకు ఏం చెప్పానంటే మీరు ఒకసారి వచ్చేసి నాడి చూయించుకున్నారంటే మీ సమస్యకు సమాధానం తీసుకోవచ్చండి। మీరు లాస్ట్ టైం అడిగినప్పుడు ఏం చేశారు, ఆక్సిజన్కి సంబంధించిన సమస్య ఉంది, నాకు ఆక్సిజన్ పౌడర్ ఉంటే చాలని చెప్పారు। ఇప్పుడు మీకు మళ్ళీ మోషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి మీరు నాడి చూయించుకోండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్య తీరిపోతుంది। ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి। హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడండి సార్। నమస్కారం సార్। ఓం నమస్తే జీ, మీ పేరు? సార్ మా పేరు సంపత్ సార్। సంపత్ గారు, మీ ఏజ్ మరియు బరువు, మీ ఎత్తు అని మీ సమస్య చెప్పండి। మా ఏజ్ 29 సార్। ఓకే, బరువు 45 నా సార్। ఓకే, ఎత్తు ఎంత ఉన్నా బేట? సార్ నాకు కొద్దిగా ఇండైజెషన్ సార్, సరిగా ఆకలి కావట్లేదు, మోషన్ కూడా సరిగా కావట్లేదు సార్। ఓకే, అయితే కడుపులో నొప్పి ఏమన్నా ఉంటుందా? కడుపులో నొప్పి లేదు సార్, రావట్లేదేమో। అయితే మోషన్కి కూర్చున్నప్పుడు ఎంతసేపు కూర్చుంటావు బేట? మోషన్ టైం పడుతుంది సార్। అయితే మామూలుగా సార్ రావట్లేదు సార్, మోషన్ కొద్దిగా వస్తుంది, కడుపులో ఉండిపోతుంది, మొత్తం రావట్లేదు। ఓకే, అయితే మీ యొక్క నాభిస్థానం పైకి జరిగినట్టున్నది, ఏదో మీరు లాంగ్ జంప్స్ కానీ బరువులు కానీ చేసినట్టున్నారు, సో దానికి మీరు నాభి చికిత్స చేసుకుంటే సరిపోతుంది, అండ్ మెడికేషన్ ఉంటుంది, అది చేసేసుకుంటే ఎనఫ్ అండి। ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? రైట్ అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి। హలో హలో మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, అంతకన్నా ముందు మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి। మేము రాజమండ్రి దగ్గర కడిగా నుంచి అండి। మీ పేరు? భాగ్యలక్ష్మి అండి। ఓకే భాగ్యలక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో। ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు అండి, మోకాళ్ళు అరిమి అన్నారండి। ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో? 10 సంవత్సరాల నుంచి అండి। 10 సంవత్సరాల నుంచి చూపించుకున్నారా, మెడిసిన్ వాడారా? చూపించుకున్నా అండి, ఆయుర్వేదం వాడుతానండి ఇప్పుడు। ఓకే, అయినా తగ్గట్లేదు?
తగ్గట్లేదు, సర్జరీ చేయాలన్నారండి. ఓకే, ఆనంద్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఆనంద్ గారికి. అలాగండి బాబు. అయితే నడవగలుగుతున్నారా అండి? నల్లపోతున్నానండి. అంటే కుంటుకుంట నడుస్తున్నారా లేకపోతే అసలు కాలేసి కాళ్ళు లేకపోతున్నారా? నేను ఏదైనా పట్టుకున్నా కొంచెం కొంచెం ఏదైనా ఉండాలండి. అయితే మోకాలు ఏమైనా వాపులు వచ్చాయండి? వస్తున్నాయండి. అయితే కొంచెం మీ స్థితి విషమంగానే కనిపిస్తున్నట్టుంది. కొంచెం మీరు మెడికేషన్ ప్రాపర్లీ తీసేసుకొని శరీరాన్ని కొంచెం బరువు తగ్గండి. మీరు బరువు ఎక్కువ ఉన్నట్టున్నారు. బరువు మీరు తగ్గితే అదే మరి బరువు తగ్గాలి కదండి. మీరు బరువు తగ్గితే అవునండి, బరువు మీరు తగ్గారనుకోండి ఆ మోకాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. దాంతో మీరు మోకాలు రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీరు బరువు తగ్గరో ఆ మోకాళ్ళ పైన ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఇంకా మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతూ ఉంటాయి. అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ భోజనం లోపల రిఫైన్డ్ ఆయిల్ని మానేసేయండి. మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి తింటాం కదండి, రైస్ బ్రాండ్, సల్ఫర్ లైడ్, ఇవన్నీ మానేసేసి గానుగ నూనెలు తినడం స్టార్ట్ చేయండి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 3 నుంచి 6 నెలలు మీరు తినడం స్టార్ట్ చేశారనుకోండి మీ మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. ఇంకోటి, మీరు తమలపాకు తింటారా? తింటానండి. అయితే తమలపాకు లోపల కాసు కాకుండా ఓన్లీ సున్నం పెట్టి మాత్రమే తీసుకోండి. దాంతో మీకు కాల్షియం పూర్తవుతుంది. దాంతో ఈ అరుగుతుంది చూసారా, ఈ అరిగే సమస్య అనేది మీకు తీరుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ సమస్య అనేసి అనిపిస్తే హైదరాబాద్ మరియు నిజామాబాద్లో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ వచ్చి మీరు కలవచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 8374494494 అండ్ 9100821255కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి. మీరు వచ్చి కలిస్తే మీ సమస్యకు సమాధానం దొరుకుతుందండి. నమస్తే. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు? సులోచన. సులోచన గారు ఎక్కడి నుంచి? మా చెన్నూరు. చెన్నూరు నుంచి. చెప్పండి ప్రాబ్లం ఏంటో ఆనంద్ గారికి. కంటి గురించి చెప్పాలి మేడం, కంటి గురించి చెప్తాడు కదా సార్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? కళ్ళు మరి పొర వచ్చిందంటారు, ఆపరేషన్ లేకుండా నాకు ఈ అద్దాలు వచ్చినా ఏం లేదు కానీ నాకు కానొచ్చేటట్టు ఏమన్నా మందులు వాడాలనా? ఓకే, పొర అంటే శుక్లమా అండి లేకపోతే ఎట్లా? శుక్లమా లేకపోతే ఎలా? శుక్లమా అంటున్నావా? అడుగుతున్నారు మిమ్మల్ని. అదే కానీ అది పొర వచ్చిందన్నారు, ఒక కన్ను ఆపరేషన్ అయింది ఆల్రెడీ. ఓకే, ఆ కన్ను బాగానే కనిపిస్తుందా? ఆ కన్నుకు మామూలుగా కానొస్తుంది, దానికి పొర వచ్చినా కానీ అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడే మాంసం పెరుగుతుంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అది అంతట్నే ఉన్నది కానీ ఇక దీనికి పొర వచ్చింది అన్నారు. ఓకే, ఆనంద్ గారు నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నమస్తే సార్. అయితే ఇప్పుడు కంటిపైన పొర వచ్చిందంటున్నారు కదా, మీ ఇంటి దగ్గర దేశవాళీ ఆవు ఉందా అండి? ఉంటాయి కావచ్చు. అయితే జెర్సీ ఆవులు గిట్ల ఉండద్దు, మీకు దేశవాళీ ఆవు ఉండాలి. మన దేశవాళీ ఆవులు కావాలి. అయితే దానికి ఏం చేయాలంటే మీరు రోజు పొద్దున్న దాని దగ్గరికి వెళ్ళి, అది గోమూత్రం వేస్తుంది కదా, ఆ వేసేటప్పుడు పట్టుకొని దాని లోపల ఒక చుక్క తీసేసి ఏ కంటి మీద అయితే పొర వస్తుందో ఒక చుక్క వేసుకోవాలి రోజు. ప్రతిరోజు పొద్దున్న పోయి వేసుకున్నారనుకోండి, ఒక వారం 15 రోజుల లోపల ఆ పొర కరిగిపోతుంది మీకు, ఒకటే చుక్క. ఇంకేమన్నా కడుపులకు తాగేటి ఏముండయా సార్? కంటికి పొరకు క్లీన్ చేయడానికి ఇది. తర్వాత ఏం చేస్తారంటే పొద్దున్న లేవగానే చల్లటి నీళ్ళతోని కళ్ళు కడుక్కోవాలి. అయితే ఫస్ట్ మీరు లేవగానే ఏం చేయాలంటే చేతిని రాపిడి చేసి కళ్ళకు వేడినివ్వాలి. అండ్ ఈ మసల్స్ ఉన్నాయి కదా, పక్కకు ఉన్న మసల్స్ని మసాజ్ చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మొత్తం చుట్టూతా. ఓకేనా తల్లి? అలా చేసిన తర్వాత చల్లటి నీళ్ళతోని కడుక్కొని తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి అది పట్టిన తర్వాత ఎమ్మటే వస్తుంది కదా గోమూత్రము, అది ఫస్ట్ వదిలేసి తర్వాత వచ్చిన గోమూత్రం తీసుకొని ఒక చుక్క మాత్రం వేసుకోవాలి పొర వచ్చిన దానిలో. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఆ పొర మీకు కరిగిపోతుంది. ఓకేనమ్మా? సరే సార్. ఓకే తల్లి, నమస్తే. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, మెడ నొప్పి. ఓకే, మీ వయసు ఎంతండి? నా వయసు వచ్చి 43. 43. బరువు ఎంత ఉన్నారు? 67 ఉన్నాను. హైట్? హైట్ వచ్చి 151.
51 ఉన్నారు. ఓకే, ఎప్పటి నుంచి ఈ సమస్యలతో సఫర్ అవుతున్నారు? 3-4 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఓకే, మేడం. హౌస్ వైఫ్ ఏనా అండి మీరు? అవును మేడం. ఓకే అండి, ఆనంద్ గారు. నాకు థైరాయిడ్ కూడా ఉంది ఓకే, సార్ సొల్యూషన్ చెప్పండి సార్. నొప్పులతో బాధ పెడతా. అయితే ఓకే, సొల్యూషన్ చెప్తానండి. కష్టంగా ఉంటుంది కానీ బాగా ఈజీగా ఉంటుంది. కష్టంగా ఎందుకు ఉంటుంది అనేసి అంటే కొంచెం నియమ నిబంధనలో ఉండాల్సి వస్తుంది. తినే ఆహార పదార్థాలు నియమంగా పాటించాల్సి వస్తుంది. ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే మెయిన్గా ఏంటంటే ఇలా నడుము నొప్పి ఇవి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంచెం అధిక బరువు అండ్ దాంతోపాటు మీ నాభిస్థానం జరిగిపోయింది. ఎందుకంటే నాభిస్థానం జరిగిన తర్వాతే మెడలు, వెన్నుపూసలు, నడుము అండ్ దాని తర్వాత థైరాయిడ్ సంబంధించిన కొన్ని సమస్యలు, మోషన్లో ప్రాబ్లము, ఇవన్నీ రావడానికి మెయిన్ కారణము నాభిస్థానం జరిగిపోవడం ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే నాభిస్థానాన్ని ఒకవేళ మీ దగ్గరలో ఉంటే నాభిని సెట్ చేయించుకోండి. లేని పక్షం లోపల హైదరాబాద్ మరియు నిజామాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ వచ్చేసేయండి. ఇంతకుముందే నంబర్ చెప్పాను, ఇంకోసారి రిపీట్ చేస్తాను మీకోసము. 8374494494 9100821255. దీనికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకొని ట్రీట్మెంట్ తీసేసుకుంటే కరెక్ట్గా 100 రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పిన పద్ధతులు కరెక్ట్ చేసుకుంటే 4 రోజుల్లో క్యూర్ అయిపోతారు మీరు. ఓకే అండి, డాక్టర్ గారి నెంబరు మేము డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది రాజాలండి. పేరు చెప్పండి. పేరు సతీష్ అండి. ఏం పేరండి? సతీష్ అండి. సతీష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ వేడి ఎక్కువ అవుతుందండి ఒంట్లోని, దానివల్ల మోషన్స్ ఫ్రీ కావట్లేదండి. వేడి తగ్గడానికి ఏం చేయాలి చెప్పండి. మీ వయసు ఎంతండి? 35 అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బంగారు పని చేస్తాను. ఓకే, ఏం పని చేస్తారు? బంగారం పని, గోల్డ్ వర్క్. అవునండి. ఓకే, అయితే తమ్ముడు గోల్డ్ వర్క్ చేస్తారు కాబట్టి కంటిన్యూగా కూర్చోవలసి వస్తుంది అండ్ కదలికలు ఎక్కువ ఉండవు. ఇలాంటి వారు భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగుతావు బేటా? నీళ్ళు ఎక్కువ తాగుతానండి, వీళ్ళు బాగా నీళ్ళు తీసుకుంటాను. అయితే నీళ్ళు వేడి నీళ్ళు తాగుతావా చల్ల నీళ్ళు తాగుతానా? చల్లి నీళ్ళండి. అయితే ఎప్పుడైతే నేను ఇంతకుముందు మన టాపిక్ ఏంటంటే వాత పిత్త కఫాలు, ఎప్పుడైతే శరీరం లోపల భోజనం తర్వాత మినిమం గంట తర్వాత నీళ్ళు తాగాలండి. ఇంకోటి అది కూడా గుట్టగా తాగాలి. అలా తాగితే ఏమవుతుందని అంటే కడుపు లోపల డైజెషన్ కరెక్ట్ అయిపోయేసి మోషన్ కరెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం భోజనం చేస్తున్నామో జఠరాగ్ని అనేది చల్లబడిపోయిన తర్వాత అది డైజెషన్ కాదు. ఇంకోటి ఇలా తాగిన తర్వాత ఏమవుతుందంటే చల్లటి నీళ్ళు చాలా కోల్డ్ వాటర్ తాగినా మామూలు వాటర్లు ఇట్లా తాగేసినా కానీ ఏమవుతుంది అని అంటే కడుపు చల్లబడిపోతుంది అండ్ దాంతోపాటు మోషన్ అనేది గడ్డ కట్టినట్టు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. అండ్ మీకు ఈ యొక్క సమస్య ఎక్కువ విషమంగా ఉంటే ఒకసారి నాభి చెక్ చేయించుకోండి దగ్గరలో. చేసుకుంటే మీకు ఏమవుతుంది అనేసి అంటే ఈ మోషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. కళ్ళు మంటలు కూడా ఎక్కువ ఉంటున్నాయండి సార్. ఎందుకంటే మీరు బంగారం వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తీక్షణంగా మీరు చూస్తూ ఉంటారు, దగ్గర పెట్టేసి ఈ పొజిషన్లో తీసుకొచ్చి చూస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉన్నప్పుడు ఆ కొంచెం వేడి, అక్కడున్న కొంచెం పొగ, ఎందుకంటే ఈ మధ్యలో గ్యాస్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ హీట్కి కొంచెం కళ్ళులా మండినట్టుగా ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే ఏడబుల్ రోజ్ వాటర్ ఉంటుంది, కంటి డ్రాప్స్, అంటే రోజ్ వాటర్ తాగడానికి కూడా పనిచేస్తుంది. పన్నీర్ అంటాం కదా మనం చల్లుతాము, అలాంటి పన్నీరు కళ్ళల్లో చుక్కలు వేసేసుకుంటే రిలాక్స్ అవుతుంది. లేదు అనేసి అంటే పంచగవ్య నేత్ర బిందు అనేసి మాకు దొరుకుతుంది ఇక్కడ మీకు, అది మీరు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కంటికి చలువ వస్తుంది. అయితే పండుకునేటప్పుడు ఏం చేయాలి, మీరు బ్రేక్గా పండుకున్న సమయంలో కీరా దోశ కానివ్వండి, రోజ్ వాటర్లో నానిన దూది కానివ్వండి కంటి మీద పెట్టుకొని అలా పండుకోవాలి. అలా పండుకుంటే మీ కంటి సమస్యలన్నిటి తీరిపోతాయండి. డాక్టర్ గారు కాలర్ ఉండండి, కాలర్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ జిల్లా నుంచి. నా పేరు స్వామి మేడం. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. ఈ మెడ నరాలు బాగా గుంజుతున్నాయి, తల గుయ్యి లోపల మెదట్ల గుయ్యమని చిన్న శబ్దాన్ని కూడా తల బాగా శబ్దం వచ్చినట్టు అదైతుంది. ఓకే, ఏం వర్క్ చేస్తూ ఉంటారండి మీరు? నేను కూలి పని చేస్తాను మేడం. వయసు ఎంత? వయసు 45 సంవత్సరాలు. ఓకే అండి, ఆనంద్ గారు. తలపైన ఏమైనా బరువు పెట్టుకున్నారా నాన్న? బరువు అప్పుడప్పుడు మోస్తా బరువు.
అయితే బరువు అధికంగా మోయడం వల్ల అయితే మోస్తే ప్రాబ్లం లేదు, మోసిన తర్వాత మనం మూమెంట్ ఇస్తాం కదా, నడవడము చేయడము, అలా చేసినప్పుడు ఏమవుతుందనేసి అంటే ఈ సర్వైకల్ ఉంటుంది కదా, ఈ వెన్నుపూసలు, ఆ వెన్నుపూసల లోపల మెత్తగా ఒక కుషన్ ఉంటుంది. ఆ కుషన్ ఉతకపోయినప్పుడు అది ఏమవుతుందనేసి అంటే కొంచెం ఎక్కువ బయటకు వచ్చేస్తే నొప్పి పట్టేసుకున్నట్టు అవుతుంది, మెడ పట్టేసుకున్నట్టు అయిపోయి నరాల పైన ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే పట్టుకున్నప్పుడు మనం గట్టిగా ఇలా పట్టేసుకుంటాం కదా, ఇది ఒత్తా ఉంటుంది, మనం గట్టిగా పట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మసిల్స్ ఉంటాయి కదా, మసిల్స్ పైన తీవ్రమైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి అధికంగా అవ్వడం వల్ల మీకు ఆ నొప్పి ఉంటుందన్నది. అయితే ఏం చేయాలంటే ఆ ఒత్తిడి రాకుండా మనం ఫస్ట్ చూసుకోవాలి. అంటే మనం ఎంత బరువు తీసుకుంటున్నాము, ఆ బరువు తీసుకున్న తర్వాత ఎంత వేగంగా నడుస్తున్నాము, దాన్ని బట్టి చూసుకుంటే మీకు నెత్తి మీద ఎంత బరువు తీసుకుంటున్నాము, తీసుకోవాలా వద్దా అని చూసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెత్తి మీద డైరెక్ట్ బరువు పెట్టేదానికన్నా సైడ్ భుజాల మీదనో సైడ్లనో లేదా చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ నెత్తి మీద తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెడల్లో ఒత్తిడి పెరిగిపోయేసి ఆ మెడ నరాలు అండ్ కొంచెము ఆ వెన్నుపూసల మధ్యలో ఒత్తిడి అధికంగా పెరిగిపోయేసి దాని లోపల ఉన్న స్పంజ్ లాంటిది భాగం బయటికి వచ్చి ఆ నరాలని ఒత్తేస్తుంది, దాంతో మీకు నొప్పి వస్తుంది. అయితే దీనికి మీకు పరిష్కారం కావాలి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బరువులు లేపడంలో మీరు కొంచెం చూసుకోండి అని జాగ్రత్తగా పాటించండి. ఇంకా అధికంగా బరువుని చేసింది అని అన్నారనుకోండి, తల తిప్పడానికి వస్తలేదు, పైన కింద తిప్పొస్తుందా? చాలా మంచిగా ఉన్నది, అంతా బాగా ఉన్నది. కానీ ఏదైనా శబ్దము కొద్దిగా డెక్కు శబ్దం కానీ ఏదైనా మైక్ శబ్దం బాగా ఎక్కువ వినొస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మన పూర్వము మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారు, కొబ్బరి నూనె తీసుకొని దాని లోపల కొంచెం వెల్లుల్లి కాచి, అయితే ఆయుర్వేదికంగా చెవుల లోపల గోరువెచ్చగా లూక్ వామ్ అంటారు, అంటే ఇట్లా తాకితే ఓర్చుకునేటట్టుగా గోరువెచ్చగా ఉంటుంది కదా, ఆ చెవులలో వేస్తే ఆ గుయ్యి అనే సౌండ్ అనేది వెళ్ళిపోతుంది. అయితే అది కొంచెం తెలిసిన వారితో మాత్రం చేయించుకుంటే మంచిది. ఓకేనా? మందులు ఇట్లా ఏం లేదు, నువ్వు టైంకి చూసుకొని సరిగ్గా పండుకో అండ్ నీళ్ళు బాగా తీసుకోండి. బాడీ లోపల వృక్షత ఏర్పడిపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే మీరు తినే ఆహార పదార్థాల లోపల నూనెలు ఉంటాయి కదా, రిఫైన్డ్ ఆయిల్ తీసుకోరాదు. దాని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళం కాబట్టి పల్లీలు, నువ్వులు, కుసుమలు ఇవి తీసుకోవచ్చు. ఇంకా అద్భుతమైన మంచి నూనె ఏంటిది అని అంటే దేశవాళీ ఆవు నెయ్యి. వీటిని మన భోజనంలోకి తీసుకున్నారనుకోండి, బాడీలో కావాల్సినంత లూబ్రికేషన్ ఏర్పడుతుంది, అంటే చిక్కదనం. ఈ చిక్కదనం ఎక్కువ ఉన్నదనుకోండి శరీరానికి 80 రకాల రోగాల నుంచి మీరు దూరం ఉంటారు. అవి వాతానికి సంబంధించిన రోగాలు అన్నట్టు. వీటి నుంచి మనం దూరం ఉండాలి అని అంటే మీరు తీసుకుంటున్న ఆయిల్ నాన్ రిఫైన్డ్ ఉండాలి, అంటే ఫిల్టర్డ్ ఆయిల్ ఉండాలి. ఓకేనా అండి? అంటే దాని లోపలనే మీకు ఈ యొక్క వాతానికి సంబంధించిన సమస్యల్ని తీర్చడానికి అద్భుతమైన మందు ఉంటుంది, దీంట్లో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా అండి? ఓకే అండి. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని షో అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడారు. హలో అండి, నమస్తే. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రత్నమ్మ. రత్నమ్మ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సార్కు ఇట్లా కన్ను ఒకటి చూస్తే రెండు కాదు. ఏంటండి? కన్ను ఒకటి చూస్తే రెండు గాను వస్తుంది. ఓకే ఓకే. ఇంకా కన్ను మా వారికి కన్ను చూస్తుంటే ఒక కన్ను చూస్తుంటే రెండు కనిపిస్తున్నాయి. ఓకే ఓకే అండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో ఫోన్ లో మాట్లాడండి. కన్ను రెండు ఇప్పుడు ఉదయం లేచగానే చూస్తే ఒక వస్తువు రెండు కానొస్తున్నాయండి. అర్థమైందండి. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు, ఆ కన్నే అట్లా అవుతుంది. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఆయనకి? ఇప్పుడు 10 రోజులు అండి. ఓకే. అయితే ప్రొద్దున లేవగానే ఏం చేయాలి అంటే ఫస్ట్ చేతుల్ని రాపిడి చేసేసి తన యొక్క చేతుల్ని రాపిడి చేసి కంటికి అలా పెట్టాలి. ఆ కళ్ళు తెరవద్దు, అలా పెట్టేసిన తర్వాత వేడవుతాయి కదా, అప్పుడు దీన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, దీని సరౌండింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ముంగట క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ దీనిపైన చేతి పైన మెల్లగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మెల్లగా అలా 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 తిప్పుతూ ఉండాలి. అండ్ దీన్ని కూడా రివర్స్లో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పేసి మళ్ళీ జస్ట్ ఇలా ఇలా అనేసి
మళ్ళీ చేతులు రాపీ చేసుకుని మళ్ళీ ఇలా అని అనాలి. తర్వాత మళ్ళీ చేతుల్ని మొత్తం అడ్డం పెట్టేసుకొని దీన్ని మెల్లగా కళ్ళు విప్పాలి. అలా విప్పి చూసేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. తర్వాత ఏం చేయండి అనేసి అంటే మళ్ళీ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, చల్లటి నీళ్ళతో కళ్ళని కడగాలి. అలా కడిగేస్తే ఆ సమస్య తీరిపోతుంది. ఓకేనా తల్లి? ఓకే అండి. ఓకే అమ్మ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఓం నమస్తే జీ. నమస్తే జీ, చెప్పండి. వందే గోమాతరం. ఎదభాగంలో సీము గడ్డలు అన్ని చేశాయి, అవి ఎలా పోతాయి? ఏంటండి సీము గడ్డలు ఎక్కడండి? అదే ఇప్పుడు మనం పిల్లలకు పాలు ఇచ్చి అవి ఓకే ఓకే చనుమూలలు అంటారు. చనుమూలలకైనా లేకపోతే తయారయ్యాయి. అమ్మా కొంచెం మెల్లగా మాట్లాడు, క్లియర్ గా మాట్లాడమ్మా. బ్రెస్ట్లో చీమ్ గడ్డలా తయారయ్యాయి 2 సైడ్లు. ఓకే. అది చీమ్ తీసినా కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. అయితే దీనికి అయితే పిల్లోడు గట్టిగా కరిచినప్పుడు అయిందా లేకపోతే మామూలుగా అవుతుందా? లేదు, పిల్లలు నాకు 6 నెలలకు పాలు మానేశారు, అవి గడ్డల్లాగా తయారైపోయాయంట. అయితే విషయం ఏంటంటే దాని లోపల నుంచి అది క్లీన్ అయిపోవాలమ్మా. అలా క్లీన్ అయిపోతేనే నీకు మంచిగా అవుతుంది. లేకపోతే ఫ్యూచర్ లోపల అవి కణతలుగా మారిపోయేసి నీకు క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకోసం ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. అండ్ దానికి తగ్గట్టుగా ఏం చేయండి అంటే గోమూత్రం ఉందా, గోమూత్రంతో దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం. గోమూత్రము పసుపు 2 కలిపేసి ఉడికించండి. ఆ ఉడికించిన దాన్ని మొత్తం చీము తీసిన తర్వాత దాంతో కడగండి. ఓకేనా తల్లి? చీము 4 సంవత్సరాలు అయింది బాబు పాలు మానేసి, అయినా చీము రావట్లేదు. ఓకే. అయితే ఒకసారి ఎక్స్రే తీయండి. ఒకసారి తీసేసిన తర్వాత రిపోర్ట్స్ నాకు పంపించండి, చూద్దాము. ఓకేనా తల్లి? ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని షో అయిపోయిన తర్వాత ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోగలరు. రైట్, ఇప్పుడైతే వేరే కాలర్ని తీసుకుందామండి. హలో 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 నమస్తే. నమస్తే అండి, పేరు చెప్పండి. ఆత్మీయ నుంచి మాట్లాడుతున్నా అండి. నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, ముక్కు కొంచెం ఒకసారి దెబ్బ తగిలిందండి, దాని వల్ల శ్వాస ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే ఓకే, అదొక్కటేనా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అదే అండి, కొంచెం న్యూరుడు కూడా ఎక్కువగా వెళ్ళటం, తలపోటు విపరీతంగా. ఓకే, మీ వయసు? నా వయసు 46 అండి. ఓకే, షుగర్ లాంటిది ఏదైనా సమస్య ఉందా? లేదండి లేదండి, కొంచెం బీపీ లైట్ గా ఉందండి. ఓకే, థైరాయిడ్ కూడా ఏం లేదు? ఏం లేదండి. ఓకే, చెప్పండి ఇంకేంటి సమస్యలు? మైగ్రేన్ ఒకటి ఉందండి. మైగ్రేన్ ఒకటి ఉంది. ఓకే, సో ముక్కుకి దెబ్బ తగలడం వల్ల అంటే అది తగిలి 20 సంవత్సరాల క్రితం తగిలితే 10 సంవత్సరాల నుంచి బయటేసి ఇబ్బంది పెడుతుందండి ముక్కు. ఓకే, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నారు? అవునండి. ఓకే డాక్టర్, ఎక్కువ దూరం వంకర అయ్యింది అంటున్నారండి. ఓకే, అయితే ముక్కుకు మరియు మెడలకు ఏమైనా జట్క తగిలిందా గట్టిగా? ఏం లేదండి, ముక్కుకు ఒక్కటే దెబ్బ తగిలిందండి ముక్కు మీద. అది ముక్కు దూరం వంకర అయ్యింది అంటున్నారండి డాక్టర్ గారు. అయితే ఏం లేదు, ఇక నువ్వు నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు వచ్చేస్తే ఆ ముక్కు దూలాన్ని నేను కూర్చోబెడతాను, రా సెట్ అయిపోతాను మీరు. ఓకేనమ్మా? ఆ ముక్కు దూలాన్ని లాగి కూర్చోబెట్టేస్తాం మేము. ఓకేనా తల్లి? ఓకే అండి, ఏమైనా సందేహాలు ఉంటే కనుక డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తామండి, ఒకసారి నోట్ చేసుకుని షో అయిపోయిన తర్వాత కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నా డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్ని తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేశ్వర్ అండి, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు. ఓకే రాజేశ్వరి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు గాలి బ్లాడర్లో రాయిందండి. ఓకే, అది డాక్టర్ తీసేపించుకోమన్నారు, అది ఏమైనా తీయకుండా పోవడానికి అవకాశం ఉందా? ఓకే అండి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయనేసి అంటే మీ యొక్క తినే ఆహార పదార్థాల లోపల మార్పు తీసుకురావాల్సి వస్తుందమ్మా. కాల్షియంకి సంబంధించిన పదార్థాలు మీరు ఫస్ట్ తక్కువ తీసుకోవాలి. ఎలాంటి అనేసి అంటే సున్నం లాంటి పదార్థాలు, తర్వాత పాలకూర,
ఇలా ఏదైతే కాల్షియంకి సంబంధించిన పదార్థాలు ఉన్నాయో వాటిని మీరు తగ్గించేసేయండి. అండ్ నీళ్ళు ఎక్కువ తాగాలి. ఓకేనమ్మా. అండ్ దీని లోపల అష్మారిహర్ క్వాత్, వృగ్దోసర్ క్వాత్ అనేసి క్వాత్లు ఉంటాయి. వాటిని కరెక్ట్గా దాని యొక్క కషాయం చేసుకొని తాగాల్సి వస్తుంది. అండ్ పారంపరిక పద్ధతుల లోపల కొన్ని ద్రావణాలు ఉన్నాయి, వాటిని మీరు ఒకవేళ తీసుకోగలిగితే వెళ్ళిపోతుంది. అండ్ దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వమన క్రియ ఒకటి ఉంటుంది, అంటే వాంతులు చేయిస్తారన్నట్టు ఎంటీ స్టమక్లలో. దానివల్ల కూడా వచ్చినట్టు అనిపిస్తుంటది. అది వామిటింగ్ ఎందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి అంటే లోపల నుంచి అది కొట్టి బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శరీరం. సో మనం దానికి అనుకూలంగా మనము సెట్ చేసుకోవాలి బాడీని. అండ్ టైం టు టైం తినడం, టైం టు టైం పండడం ఇచ్చేయాలి. అండ్ అధికంగా అనవసరంగా తినడం మాత్రం చేయకండి. ఎంత కడుపు ఖాళీగా ఉంచితే అంత తొందరగా అది వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మోస్ట్లీ ప్రొద్దున పూట ఏం చేయండి అంటే నీళ్లు అధికంగా తాగి వాంతులు చేయడానికి ప్రయత్నించండి. కొందరికి దానివల్ల కూడా పడిపోతాయండి. ఓకేనా? ఓకే అండి, నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, ఈ త్రిదోషాలకి సంబంధించి ప్రస్తుత సీజన్ ప్రకారం ఇప్పుడు ఏ దోషం అనేది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, దీనికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి, పంచగవ్యలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ చలికాలం లోపల ఏంటంటే బాడీ బాగా రుక్షత చెందుతూ ఉంటుంది, అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. వాటికి ఏం చేయాలంటే బాడీ లూబ్రికేట్ అవ్వాలి. సో దానికి చేయాల్సింది ఏంటంటే అంటే మంచి బలమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అండ్ కొద్దిగా తినుకుంటూ బాగా నమలాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే అంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకు అనేసి అంటే లోపల ఉన్న ఆయిల్ తత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆ ఆయిల్ తత్వాన్ని మనము మళ్ళీ రీజనరేట్ చేసుకోవాలి అనేసి అంటే అద్భుతమైన మందు ఏంటిది అనేసి అంటే నూనె, చమురు. ఏది ఉంది మీకు ఇక్కడ? పల్లీలు, నువ్వులు, కుసుమలు అండ్ ఆవు నెయ్యి. ఇవి 4 అద్భుతంగా పనిచేస్తాయి మన ఈ ప్రాంతానికి ఇక్కడ సంబంధించేసి. ఇప్పుడు మీరు బాడీకి సంబంధించేసి పల్లీలు కాకుండా, కుసుమలు కాకుండా నువ్వులని బాగా తినండి, బాగా వాడండి. అండ్ ది రిఫైన్డ్ ఆయిల్ని మాత్రం మానేసేయండి. ఇది కంటిన్యూగా ఈ చలికాలం మొత్తం మీరు ఒకవేళ చేయగలిగితే వచ్చే సంవత్సరం మొత్తం దాకా మీకు ఆయిల్ అనేది తక్కువపడదు. ఎవరైతే నేను చెప్పిన పద్ధతి లోపల ఇలా ఆయిల్ మీరు తీసుకున్నారనుకోండి, వాత రోగాలు మొత్తం నివారణ అయిపోతాయి ముఖ్యంగా. అయితే వాత రోగాలకు సంబంధించేసి 80 రకాల రోగాలు ఉంటాయి ఒకవేళ వాతం వస్తే. వాతము ఎప్పుడైనా సరే మనకు బ్యాలెన్స్లో ఉండాలి. బ్యాలెన్స్లో ఉండాలి అని అంటే తినే ఆహార పదార్థాన్ని మనము సరిగా తినాలి. సరిగా తినకపోతే ఏమవుతుంది, మళ్ళీ పిత్తము కింద మీద అయిపోతే వాతం యొక్క దోషం వస్తుంది. మరి పిత్త దోషం ఎందుకు వస్తుంది? తినే ఆహార పద్ధతిని, ఆహారం యొక్క ముద్దని ఎలా తీసుకోవాలి అంటే మన బొట్టనేలు ఎంతైతే గీతుందో అంతగా చిన్న ముద్ద తీసుకొని బాగా నమిలి తినాల్సి వస్తుంది. అలా ఎవరైతే తింటారో వారి యొక్క డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ తినేటప్పుడు టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ, మాట్లాడడం కానీ చేయరాదు. మీరు తింటున్న ఆహారము మీరు దానిపైనే లక్ష్యం పెట్టుకొని తినాలి. ఇలా చేస్తూ వెళ్ళాలి. ఇంకోటి, తినే మధ్య లోపల చల్లటి నీళ్లు తాగరాదు. ఒకవేళ తీసుకోవాలి బాగా దాహం అనిపించినట్టు అనిపిస్తే అప్పుడు గోరువెచ్చటి నీళ్ళు లేదా వేడి నీళ్ళు తీసుకోవచ్చు. లేదంటే దాని ప్లేస్ లోపల ఏదైనా జ్యూస్ తాగండి. జ్యూస్ తాగండి అనేసి అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ జ్యూస్ కాదు, న్యాచురల్ జ్యూస్ తాగండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి కావాల్సినంత బలాన్ని ఇస్తుంది శరీరం. అయితే శరీరం బలాన్ని ఎంతైతే పర్ఫెక్ట్గా ఇస్తుందో అప్పుడు ఈ యొక్క ఆయిల్ తత్వాన్ని మనం దీంట్లో వండుకొని తింటాం కదా, అప్పుడు శరీరానికి కరెక్ట్గా అందిస్తుంది. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత అలా నమిలి తీసుకొని చేసిన తర్వాత ఒకటేసారి నీళ్ళు తాగద్దు. చాలా మందికి తాగే అలవాటు ఉంటుంది. అలా ఎవరైతే తాగుతారో వారికి సమస్య వస్తుంది. అయితే ఉదాహరణకు చెప్తాను. ఉదాహరణకు మన కడుపు లోపల అగ్ని ప్రజ్వలిస్తుంది, అంటే జఠరాగ్ని మండుతుంది. మండుతున్న జఠరాగ్ని లోపల భోజనం వేస్తున్నాం కాబట్టి అది ఉడుకుతున్నది. ఆ ఉడికి ఆ శరీరానికి శక్తిని అందిస్తుంది మనకు. ఆ శక్తిని అందించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు కావాల్సినంత పని చేయగలిగినంత శక్తి మనకు అందుతుంది, అంటే రక్తం తయారవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, తెలుసో తెలియకనో ఏదో ఒక రకంగా కూల్ డ్రింక్లు కానీ, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు కానీ, అతి చల్లటి మన జ్యూసులు కానీ ఆ భోజనం తర్వాత గట్ట వేసేస్తారు. అలా వేసేసిందంటే అది దించేదాకా ఉండదంట, అది కాంపిటీషన్కి తాగినట్టుగా తాగుతూ ఉంటాడు నీళ్ళు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆ మండుతున్న అగ్ని కాస్త చల్లారిపోతుంది. ఎప్పుడైతే చల్లారిపోతుందో అప్పుడు 40 రకాల రోగాలు స్టార్ట్ అయిపోతాయి. ఆ 40 రకాల రోగాల లోపల ఏముంటుంది,
ఒకటి డైజెషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అల్సర్ లాంటి వ్యాధులు, పెప్టిక్ అల్సర్ లాంటి వ్యాధులు, తర్వాత క్యాన్సర్కి సంబంధించేసి ఆత్క క్యాన్సర్ అంటే కదంటే పేగులకు సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, తర్వాత హైపర్ యాసిడిటీ ఇలా చెప్పుకుంటా పోతే కడుపుకు సంబంధించిన 40 రకాల రోగాలు వస్తాయి. దీన్ని అధిగమించాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఎప్పుడు నీళ్ళు తాగినా కానీ గుట్టుగా నీళ్ళు తాగాలి. మీరు కావాలంటే జంతువుల్లో చూసుకోండి, ఇక్కడ ఏ జంతువు అయినా సరే మనం మనుషులు ఇలా తాగినట్టుగా గటగట తాగవు. ఎప్పుడు తాగినా కానీ అలా తాగి ఆగి మళ్ళీ ఇంకోసారి తాగుతుంది. ఉదాహరణకు పిచ్చుకలు ఉన్నాయి అనుకోండి, ఒక చుక్క ఇలా తాగేసి పైకి ఇలా అనుకొని మింగేస్తుంది, అలా ఒక చుక్క. అదే ఆవు ఉన్నది అనుకోండి, ఆ నోట్లో అలా పెట్టుకొని పీల్చుకుంటూ తాగుతా ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అయితే కుక్క ఇది పీల్చుకొని తాగేసి మింగేటి ఏవైతే జంతువులు ఉన్నాయో అవన్నీ శాకాహారులు, ఎందుకంటే వీటి నాలుక చిన్నగా ఉంటుంది అండ్ వీళ్ళ పేగులు అంటే పెద్దగా ఉంటాయి. ఇక మాంసాహార జంతువుల లోపల ఎలా ఉంటుంది, వాళ్ళ నాలుకలు పెద్దగా ఉంటాయి, దాని లోపల కడుపులో ఉండే పేగులు అన్నిటి చిన్నగా ఉంటాయి. ఇవి ఎప్పుడైనా సరే నాకి నీళ్ళు తాగుతాయి. అయితే జంతువులు నీళ్లు తాగే వ్యవహారంలో చూస్తూ ఉంటే కొద్దిగా తీసుకొని నోట్లో ఉన్న లాలాజలంతో తాగుతున్నాయి. సేమ్ మనుషులు కూడా అలానే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏమవుతుంది అంటే డైజెషన్ కి సంబంధించిన 40 రకాల రోగాలు అవుతాయి. ఈ 40 రకాల రోగాలు ఉంటాయి, దీనికి మించి ఏమి ఉండవు. దీనికి మిక్సింగ్ ఉంటాయి అన్నట్టు. ఇది పాడైపోయింది బై కాంబినేషన్ అన్నట్టు. ఇది ఎక్కువ అటు ఇటు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇటు వాత రోగాల్ని మళ్ళీ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి ఇలాంటి వ్యక్తులు? గోరువెచ్చటి నీళ్ళు. ఎందుకంటే మన శరీరం ఉండేది వేడి శరీరం కాస్త ఒకటేసారి చల్లబడిస్తే కడుపులో ఆ అతిగా చల్లగా నీళ్ళు ఎక్కువ తాగిండ్రు అనుకోండి, ఇలాంటి వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అతిగా చల్లగా తాగిన వల్ల. ఎందుకు? సో ఎప్పుడు తీసుకున్నా సరే అంటే ఫుడ్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వేడి నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం వల్ల చాలా అయితే దానికి సమయ నిర్ధారణ ఉన్నది. ఒక 60 నిమిషాల నుంచి 90 నిమిషాల తర్వాత తాగాలి. ఇది నియమం చెప్పిండ్రు మహర్షి వాగ్భటాచార్యులు అని చరక సంవత్సరాల్లో చెప్పింది ఉంది క్లియర్ గా, దీని గురించి వివరించారు. విపరీతంగా తాగేయకుండా మింగుతూ. అయితే ఎంత ఎండాకాలం ఉన్నా ఎంత చలికాలం ఉన్నా గానీ అతిగా వేడి నీళ్ళు తాగద్దు, మరి ఎండలో ఉన్నప్పుడు చల్ల నీళ్ళు అతిగా తాగద్దు. ఏది తీసుకున్నా గానీ నార్మల్ గా ఉండేటట్టు తీసుకున్నారంటే శరీరం బ్యాలెన్స్ అయిపోతుంది. అదే విధంగా కఫం ఉంది. ఇప్పుడు దీనికి ఈ విధంగా కాకుండా ఇప్పుడు కడుపు లోపల ఉన్న ఆ వేడిని ఒకటేసారి చల్లార్చేసిండ్రు అనుకోండి, దాని లోపల కఫతత్వం ఉత్పన్నమవుతుంది, అంటే జిగుటు తత్వం. ఈ జిగుటు తత్వము ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆ ఉడుకుతున్న తిండి లోపల ఒకటేసారి నిలిపోయాక చల్లారిపోయింది కదా, దాని లోపల ఎల్డిఎల్ ఏర్పడుతుంది, అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏర్పడుతుంది. ఇది ఏమవుతుందంటే కొవ్వు రూపంలో వెళ్ళిపోయేసి అధిక బరువు. ఈ అధిక బరువు అవడానికి కారణం ఏంటంటే ఇది కఫ రోగాల కిందకి వస్తుంది. ఇవి 20 రకాలు ఉంటాయి. ఈ 20 రకాల రోగాల లోపల ఏంటిది? ఈ అధిక బరువు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించి, ఛాతీల దప్పులకు సంబంధించి ఇలా ఎంచుకుంటా పోతే ఒక 20 రకాల రోగాలు ఉంటాయి. అయితే తీసుకునే ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, తీసుకునే వాటర్ కూడా అంత ఇంపార్టెంట్. ఫుడ్ తర్వాత ఎన్ని నిమిషాల తర్వాత వాటర్ తాగాలి, తీసుకున్న వాటర్ కూడా రూమ్ టెంపరేచర్ని బట్టి తీసుకుంటున్నామా లేకపోతే కొంచెం గోరువెచ్చగా తీసుకుంటున్నామా, అతిగా చల్ల నీళ్లు కానీ అతిగా వేడి నీళ్లు కానీ తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే కనుక మీరు చెప్పినట్టు శరీరంలో త్రిదోషాలు అనేవి యాక్టివ్ అయిపోతాయి. సో తత్ఫలితంగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. చాలా బాగా చెప్తున్నారండి సంక్షిప్తంగా. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.